చాలా అద్భుతమైన సందేశాలు అన్న. ఒక్కొక్క పాటలో ఒక్కో చరిత్ర, ఒక్కో మెసేజ్. అంటే ఒక పాట రాయడానికి ఎట్లా మీరు ఏ ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎట్లా ఎన్ని రోజులు రాయగలుగుతారు, అట్లా అనుకొని రాస్తారా ఈ మెసేజ్ ఇట్లా ఏందని ఒక్కసారి ఆ సీక్రెట్ చాలామంది రాయాలనుకుంటారు కానీ మీ లెక్క అద్భుతంగా వర్ణించలేకపోతుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామంది పిల్లలు ఆ సెల్ ఫోన్ పట్టుకొని అందులో వచ్చేటువంటి అసభ్యకరమైన వీడియోలు చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు. జుట్లు పెంచుకొని, ఈ చెవులు గుట్టించుకొని, ముక్కులు గుట్టించుకొని, ఈగలతో ఒకళ్ళ పాయింట్లు వేసుకొని గల్లీలలో టైంపాస్ చేసుకుంటూ నొక్కుతూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎవడో వీడియో చేసి పెడితే నువ్వు లైకులు కొట్టుకుంటూ కూర్చోవడం కాదురా, నీకు లైకులు కొట్టేటోని తయారు చేసుకో. జీవితము నీకు లైకులు కొట్టేటోని తయారు చేసుకో. నీ బొమ్మను చూసి కూడా ఇంకో లైక్ కొట్టేటోడు కావాలి కదా. నువ్వు వాడిని చూసుకుని టైం పాస్ చేస్తే నీ జీవితం ఏమైంది అని చెప్పడమే నా సందేశం. ఆ సెల్ ఫోన్ తీసుకున్నాను, చెప్పాను. వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో కాలాక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీ చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు, ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు, విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగ్లీషు పదులు పెట్టు, విశ్వమంతా నడిపిస్తుంది. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలు వెలిగించి కంటికి వెలుగందించాడు. ఆకు పసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేది పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు, ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు, విశ్వమంతా నడిపిస్తుంది. విశ్వమంతా నడిపిస్తుంది, విశ్వమంతా నడిపిస్తుంది. అయితే మీరు వచ్చే ముందు మీ పాటలన్నీ ఒకసారి రివీల్ చేద్దామని మీ పాటలన్నీ చూస్తున్నా. అయితే అన్ని పాటలలో ఒక్కో కోణం కనబడ్డది, ఇంకో పాటలు ఇంకో కోణం కనబడ్డది. ఏంటంటే ఆ పాట అది ఏమని చెప్పుదు నేస్తామా అంటే ఆ పాట ఎందుకోసం రాయాల్సి వచ్చింది, దాని పరిస్థితులు ఏంటి? అంటే సమాజంలో ఉన్న అనేక విషయాల మీద పాటలు రాస్తున్నప్పుడు నిజంగా ప్రేమ అంటే ఎలా ఉండాలని ఆ పాటలు చెప్పాను. అది ఎందుకోసం రాయండి, ఇవన్నీ ఎందుకోసం రాసినాం? ఇప్పుడు ఆ ప్రేమ ప్రేరుతో హత్యలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, కులహత్యలు జరుగుతున్నాయి, రకరకాల హింసలు జరుగుతున్నాయి కదా. నిజమైన ప్రేమ ఎలా ఉండాలి అనేటువంటి సందేశమే ఆ పాట చెప్పే ఉద్దేశం. ఒక్కసారి పాడం. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. విడిపోయి ఉండడం కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా. ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా. బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలు ఉన్నాయి, స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలు ఉన్నాయి. అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో, అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు
పెడిత పెండ్లి గోర తీరెప్పుడు మారునో నిజమైన ప్రేమకు విలువెన్నడు ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో కాదను మమతానురాగాలు పంచకపోయిన మనసెన్నడు బాధ పెట్టను మమతానురాగాలు పంచకపోయిన మనసెన్నడు బాధ పెట్టను అనురాగాలతోటి ఊరేగకున్న అనుబంధమెన్నడు విడువను అనురాగాలతోటి ఊరేగనున్న అనుబంధమెన్నడు విడువను జంటకు వాడక నీ వెంట లేకున్న కండ్లల్లో ఉన్నవని కలగంటూ జీవిస్తా ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో కాదను ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో కాదను ఒక్క క్షణము నువ్వు నాకు కనిపించకపోతే నీరైపోయే నా ప్రాణము క్షణము నువ్వు నాకు కనిపించకుంటుంది నీరైపోయేల ప్రాణము ఒక్క నిమిషము నువ్వు నాతో మాట్లాడకపోతే నిలిసుండదే నా హృదయము మాట్లాడకపోతే నిల్చున్నదే నా ప్రాణము నా ఆశవు నీవే శ్వాసవు నీవే ఆశయాల బాటవు నీవే ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో